భగవద్గీత యొక్క బోధ రావటానికి ముందుగా ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు స్వామి అర్జునుని యొక్క చిత్తాన్ని పరీక్షించటానికి. ఎందుకు? భగవద్గీత వంటి బోధ అందుకోవాలంటే ఒక చిత్తశుద్ధి కావాలి మనిషికి. అసలు మనిషికి ఎప్పుడైనా అధ్యాత్మ విద్యను అందుకోవాలంటే చిత్తశుద్ధి కావాలి. ఎందుకంటే ఒక విలువైన పదార్థాన్ని ధరించటానికి, అంటే పాయసం ఉందనుకోండి, ఒక పాయసాన్ని పోయాలంటే పాత్ర ఎట్లా ఉండాలి? చాలా శుచిగా ఉండాలి. ఆ శుద్ధి లేకపోతే ఆ పాత్ర యొక్క అశుచి వలన ఆ పానీయం పాడైపోతుంది. అంటే ఆ పాత్రలో ఏదైతే పాయసం మనం పోస్తామో అది పాడైపోతుంది, కనుక దానికి విలువ తగ్గిపోతుంది. అట్లాగే ఎప్పుడైనా సరే ఉత్తమమైన బోధన అందుకోవాలంటే దానికి గల చిత్తశుద్ధి మనిషికి ఉంటేనే అప్పుడు ఆ బోధ రాణిస్తుంది. అందుకే అర్జునుడు వంటి ఉత్తమ సాధకుడిని ఎంచుకున్నాడు స్వామి.